సంక్రాంతి సందర్భంగా ఏపీలో డూడు బసవన్నల సందడి మొదలైంది. ఇంటింటికి వెళ్లి గంగిరెద్దుల విన్యాసాలు ప్రదర్శిస్తూ పాటలు పాడుతూ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా గంగిరెద్దులను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తారు. మా తాతలు, మా తండ్రులు, మా ముదుగు తాతల కాడి నుంచి మాకు ఇదే ఇరుతు, ఈ ఇరుతు మీదే జీవిస్తున్నాము. ఈ మాకు చెట్టు కింద ఉండడం, వర్షం వస్తే ఏదో పంచలాలో సావిళ్ళలో బసలు ఎట్టడం, ఇడ్లు మాత్రం తిప్పుకోవడం, ఆ ఇడ్లు పట్టుకొని కాలక్షేపం చేసేవాళ్ళవి. ఆ ఇడ్లన్నీ నేర్పితే చెప్పినట్టుగా మనం చెప్పినట్టుగా వినుకుంటుంది. ఇక మా గురువు ఉండం, అక్కడికి తీసుకెళ్తాం, అక్కడికి తీసుకురాకపోతే మా దగ్గరికి వచ్చి ఆయనకు భోజనం గీజనం అన్నీ పెట్టుకొని 7 రోజులు, నెల ఉన్నా 2 నెలలు ఉన్నా మదిపంతా మామే పెట్టుకోవాలా. మళ్ళీ ఆ ఖర్చంతా ఆయనకి ఇచ్చేస్తాం. ఇజులు మెప్పెత్తడు, వెళ్ళిపోతాడు ఆయన. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి వచ్చిందంటే ఈ నెల పండుగ వచ్చిన కాడి నుంచి కూడా సంక్రాంతికి గంగిరెద్దు నట్టుకొని ఊర్ల మీద తిరుగుతామండి. తిరిగి ప్రతి ఏటా కూడా సంవత్సరానికి ఒక చుట్టూ ఊరు ఇంటింటికి వెళ్ళి సింహాద్రప్పన వచ్చేది శుభ్రంగా బట్టలు, చీరలు, డబ్బులు ఎవరు ధన సాయం చేసిన వారు వాళ్ళు సాయం చేస్తుంటారండి. ఈ సంక్రాంతి వచ్చిందంటే గంగిరెద్దుల వారు కూడా శుభ్రంగా ఇంటింటికి వెళ్ళి శుభ్రంగా ఆటలాడి పాటలు పాడి శుభ్రంగా వాళ్ళ కుటుంబాలు బాగుండాలా, వాళ్ళ పిల్లలు బాగుండాలా, అందరూ బాగుండాలని మనం కూడా శుభ్రంగా దీవిస్తుంటామండి. ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత మనం కూడా పల్లెటూర్లంతా అలాగా పండగలకే అంటాను అలాగా జీవనం సాగిస్తూ